Hello Andy. Today I would like to introduce a special person in my life. She's none other than my wife. Hello. నయగరా ఫాల్స్ ట్రిప్కి స్టార్ట్ అయ్యామండి. ఇదే మా ఫస్ట్ లాంగ్ ట్రిప్ మా వైఫ్తో పెళ్ళయ్యాక. యా లెట్స్ సీ. సో లంచ్ కోసం అని చెప్పేసి మధ్యలో ఆగామండి ఆల్బనీలో. ఆ రెస్టారెంట్ పేరు వచ్చేసి ఇండియన్ రెస్టారెంట్ కార్ట్ అండ్ కెఫే, కెఫే అండ్ కార్టు. ఇందులో చాలా రీజనబుల్ ప్రైస్ ఉండే అండి. బఫే ఓన్లీ లైక్ $10.99. నేను ఎక్కడ చూడలేదు ఆ ప్రైస్ ఈ రోజుల్లో. అండ్ ఐటమ్స్ కూడా మీకు చూపిస్తాను చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇట్స్ మేక్ సెన్స్ ఫర్ విత్ క్వాలిటీకి మనీకి చాలా వర్త్. అన్నీ చికెన్ ఉంది, మటన్ ఈరోజు పెట్టలేదు కానీ యూజువల్ మటన్ కూడా ఉంటుందంట. ఇంకా మిగతా వెజ్ కర్రీస్ ఉన్నాయి, కొన్ని టీ కాఫీ ఉంది, అలాగే డిజర్ట్ లవర్స్కి కొంచెం డిజర్ట్స్ ఉన్నాయి. ఇట్స్ రియల్లీ గుడ్, వర్త్ ఇట్ అండి. సో ఇదే అండి మేము బుక్ చేసిన హోటల్, ఎం హోటల్ బఫేలో అనమాట. ఇది 3 స్టార్ హోటల్. అవుట్ సైడ్ లుక్ చాలా బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. ఐ రియల్లీ లవ్డ్ ఇట్. మీకు మొత్తం చూపిస్తాను ఇప్పుడు. సో ఇప్పుడు అలా లోపలికి వచ్చాము. ఇది ఎంట్రీ ఏరియా, రిసెప్షన్ ఏరియా. చిన్న ఫౌంటైన్ ఉంది. నాకు బేసిక్గా చాలా కామ్ ఫీలింగ్ కావాలి హోటల్కి ఎంటర్ అవ్వగానే. ఈ హోటల్ యాంబియన్స్ నాకు చాలా బాగా నచ్చింది. ఈ యాంబియన్స్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్. చాలా చాలా స్పేషియస్గా ఉంది. లైక్ ఆర్కిటెక్చర్ కానీ రియల్లీ గుడ్. బిల్డింగ్ పాతదే కానీ రెనోవేషన్ చేస్తున్నారు, సూపర్గా చేశారు. ఆ లైటింగ్ మోడల్స్ కానీ సూపర్ అంటే సూపర్ ఉంది. అండ్ అలాగా రిసెప్షన్లో ఒక కపుల్ ఆఫ్ పిక్స్ అన్ని దిగాము, నేను మా వైఫ్. అలా మొత్తము స్కౌట్ చేసాము. కాఫీ ఉంది, ఇక్కడ చిన్న లౌంజ్ కూడా ఉంది. మీరు చూస్తున్నట్టయితే వీడియోలో కొంచెం బార్ ప్రియులకి బాగానే టైంపాస్ అవుతుంది. ఏదో ఆఫర్ కూడా ఉంది. నెక్స్ట్ వచ్చేసి సో ఇదే అండి మా హోటల్ నెంబరు 206. నేను స్పెసిఫిక్గా కావాలని చెప్పేసి సెకండ్ ఫ్లోర్లో తీసుకున్నాను, ఎందుకో మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇది ఎంట్రన్స్ అండి. ఇప్పుడే ఎంటర్ అయ్యి అలా బ్యాగ్స్ పెట్టేశాము. కొంచెం వాల్స్ కొంచెం ఓల్డ్ కనిపిస్తున్నాయి కానీ బట్ ఇట్ రియల్లీ లుక్స్ గుడ్. జస్ట్ ఫస్ట్ స్పేషియస్ పెద్ద ఏమి మాకు యూజ్ అవ్వలేదు కానీ. నెక్స్ట్ వచ్చేసి లెట్స్ ఎక్స్ప్లోర్ ద రూమ్. కొంచెం చూసినట్లయితే మీరు ఇది ఎంట్రన్స్ ఏరియా. సో ఇది వాష్రూమ్ కూడా చాలా నీట్గా ఉంది. ఎక్కడ స్పాట్స్ కానీ కనిపించలేదు. బాగా క్లీనింగ్ డిపార్ట్మెంట్ చాలా బాగా పనిచేసినట్టున్నారు. రియల్లీ గుడ్, రియల్లీ లుక్స్ వెల్. హాట్ వాటర్ అది అంతా బాగానే ఉంది. యూజువల్లీ కొన్ని హోటల్స్లో హాట్ వాటర్ అంత ఎక్కువ హెవీగా రాదు, బట్ ఐ లవ్డ్ ఇట్. ఇట్స్ రియల్లీ లుక్స్ గుడ్. అండ్ ఇది బెడ్రూము. సో బేసిక్గా నేనైతే 1 క్వీన్ సైజ్ చెప్పాను, బట్ ఫర్ సమ్ రీజన్ అయితే బెడ్స్ ఇలా వచ్చాయి. బట్ ఇది కూడా ఒక బెడ్ ఇది సరిపోతుంది. యాక్చువల్లీ 4 people కెన్ ఈజీలీ అకామిడేట్ ఇన్ టు దిస్ రూమ్. నేను మా వైఫై కాబట్టి మోర్ దాన్ ఎనఫ్ ఇది. సో బేసిక్గా మూల డోర్ ఏంటంటే అవతల రూమ్కి ఎంట్రీ, బట్ లాక్ చేసింది. చాలా బాగుంది రూమ్ కూడా, స్పేషియస్గా యాజ్ యూజువల్. ఇందులో రూమ్లో స్పెసిఫిక్గా చెప్పడానికి ఏం లేదు కానీ యాజ్ అన్ని హోటల్స్ లాగే టేబుల్, ఓవెన్, ఫ్రిడ్జ్, టీవీ అన్నీ ఇస్తారు. కాకపోతే ఈ రూమ్ నాకు నచ్చిందల్లా ఏంటంటే ఈ ఆర్ట్ పెయింటింగ్ నాకు చాలా బాగా నచ్చింది. లైక్ రియల్లీ లుక్స్ గుడ్. తర్వాత ఇప్పుడు ఇది యాక్చువల్లీ మీకు చూపిస్తాను చూడండి. ఇలాగ డోర్ ఓపెన్ చేస్తే ఇది బాల్కనీ అండి. ఇప్పుడు నాకు కొంచెం డిఫరెంట్గా ఉంది, టైం పట్టింది డోర్ తీయడానికి. ఇలా ఓపెన్ చేస్తే బయటికి ఆ బాల్కనీ ఉంది కదా, ఇది లుక్. ఈ లుక్ కోసమే నేను హోటల్ బుక్ చేశాను. యాక్చువల్లీ నాకు ఇలా చాలా ఇష్టము. ఇట్లా బాల్కనీలో అది ఓపెన్ చేయగానే అది షవర్ కర్టన్ ఇలా కనిపించాలి, హ్యాపీగా కామ్ ఫీలింగ్ ఉండాలి. చాలా చాలా బాగుంది. ఐ రియలీ లవ్డ్ ఇట్. బయట ఇది కైండ్ ఆఫ్ ఫౌంటైన్. ఇది ఏంటంటే అన్ని రూమ్స్కి మధ్యలో ఉంటుంది. ఇది మిడిల్ ఆఫ్ ది హోటల్ లుక్ ఇదంతా.
మేము వెళ్ళినప్పుడు అప్పుడే వస్తున్నారు పీపుల్ అంతా. ఈవినింగ్ పూట సరదాగా కాఫీ తాగడానికి అంటే రూమ్లోనే ఉండకుండా హోటల్ అంతా ఎక్స్ప్లోర్ చేసేలాగా చాలా బాగుంది, సూపర్ ఉందండి. ఈ లైక్ ఇంటీరియర్ కానీ లేకపోతే ఎక్స్టీరియర్ ఎక్విప్మెంట్ కానీ, పైన ఏంటంటే సన్ అనమాట, మనకు ఆర్టిఫిషియల్ కనిపించకుండా ఆ సన్ రూఫ్ లాగా కూడా ఇచ్చాడు. సరదాగా అలా కాసేపు స్విమ్మింగ్ చేశాను. నాకు ఈ మధ్య కొంచెం స్విమ్మింగ్ నేర్చుకున్నాను. డే అంతా జర్నీ చేశాను కదా కార్ డ్రైవింగ్, కొంచెం స్విమ్మింగ్ చేశాక బాగా రిలీఫ్ అనిపించింది. ఐ లవ్ ద స్విమ్మింగ్. చాలా ఫ్రెష్గా అనిపించింది. పూల్ కూడా చాలా పెద్దది. పూల్ కూడా కిడ్స్ అండ్ అడల్ట్స్కి ఇద్దరికీ ఉంది. అంటే ఒక పక్క లో హైట్, ఒక పక్క ఇంకొక పెద్ద హైట్. చాలా బాగుందండి. సో ఇదంతా బ్రేక్ఫాస్ట్ ఏరియా అండి. ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసాము, ఎందుకంటే మళ్ళీ ఇంకొక 2 అవర్స్లో వెళ్ళిపోవాలి, ఆ ట్రిప్ ఉంది. ఈ బ్రేక్ఫాస్ట్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా ఉంది. ఆల్మోస్ట్ ఒక 100 పీపుల్ అకామిడేట్ చేయొచ్చు. ఎర్లీ మార్నింగ్ నేను పెద్దగా తినలేదు, కానీ మా వైఫ్కి స్వీట్స్ చాలా ఇష్టము, తను బాగా ఎంజాయ్ చేసింది. మొత్తం చూడండి చాలా స్పేషియస్గా ఉంది. కొంచెం మా వైఫ్కి ఫొటోస్ పిచ్చింది, అందుకే అలా ఫొటోస్. తర్వాత ఇదే అండి, మేము హార్డ్ రాక్ కెఫేకి వచ్చాము. ఇది యాక్చువల్లీ నయాగరా ఫాల్స్కి ఆపోజిట్లో ఉంటుంది. ఇక్కడే మేము మా ఏజెంట్ మీట్ అవ్వాలి. సో ఇది అవుట్లుక్ అండి. సో బేసిక్గా విఐపీ పాస్ బుక్ చేశాను, ఎందుకో మీకు చెప్తాను. విఐపీ పాస్ ఏంటంటే 4 అవర్స్లో మొత్తం అయిపోతుంది జర్నీ అంతా, ఎటువంటి హ్యాజిల్ ఫ్రీ ఉండదు. మీ ఏజెంటే మొత్తం టికెట్లు బుక్ చేస్తాడు. యూ కెన్ ఫీల్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీ ఏజెంటే ప్రతిదీ చూసుకుంటాడు A to Z. సో బేసిక్గా ఇప్పుడే ఎంటర్ అయ్యామండి నయాగరా ఫాల్స్. ఈయనే మా ఏజెంట్, చాలా మంచి అతను, చాలా బాగా చూపించాడు. రియల్లీ ఎక్స్ప్లెయిన్ రియల్లీ వెల్ అబౌట్ నయాగరా ఫాల్స్. ఇదంతా ఎంట్రన్స్ గార్డెన్లో చాలా బాగుంటుంది, చాలా నీట్గా ఉంది. మెయింటెనెన్స్ అంటే వీళ్ళ దగ్గర చాలా నేర్చుకోవాలి, అమెరికా వాళ్ళ దగ్గర నుంచి, నిజంగా సీరియస్లీ. ఇది కైండ్ ఆఫ్ వ్యూ అండి. ఇక్కడ ఎందుకు పాస్ చేశానంటే, ఆ లేడీ ఒకప్పుడు వాషింగ్ మిషన్స్కి వెళ్ళి బట్టలు తుక్కుందంట నయాగరా ఫాల్స్లో. కైండ్ ఆఫ్ ఫన్నీ స్టోరీ. ఇదేంటి అబ్జర్వేషన్ డెక్ అండి. మనం ఇక్కడి నుంచే కిందకి వెళ్తాము షిప్ ఎక్కడానికి, మేడ్ ఆఫ్ ది మిస్ట్కి. ఈ వ్యూ చాలా బాగుంది చూడండి, సూపర్ ఉంది. అలా వెళ్తున్నాము. లైక్ ఈ వ్యూ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాను. అదంతా కెనడా ఆపోజిట్లో అంతా చాలా బాగుంది. లైక్ ఫీల్ లైక్ స్ట్రెస్ ఫ్రీ. ఇట్లా నాకు హైట్స్ నాకు చాలా ఇష్టము. ఆల్మోస్ట్ 172 హైట్ అంట లిఫ్ట్ అనేది. ఇది లెఫ్ట్ సైడ్ వ్యూ అండి. సో ఇది చూడండి చాలా బాగుంది. అలా వెళ్తున్నాము. అదే మా బోట్ అండి. వీఆర్ అబౌట్ టు బోర్డ్ ఇట్. సో బేసిక్గా ఏంటంటే మనకి వాటర్ తడవకుండా, మిస్ట్ పడకుండా మనకి పోంచెస్ ఇస్తారు. చూడండి అందరూ వేసుకుంటున్నారు బ్లూ కలర్ది. సో మనం కూడా పోంచెస్ చేసుకుంటాము. ఇదంతా నయాగరా ఫాల్స్ వ్యూ చాలా బాగుంది కదా, జస్ట్ ఎంజాయ్ ఇట్. జస్ట్ ఫీల్ ద వాటర్ వైబ్ అండి. నేను ఎక్కువ మాట్లాడాలనుకోవట్లేదు, జస్ట్ ఎంజాయ్. ఆల్మోస్ట్ 2 minutes ట్రిప్ అంతా చాలా బాగుంది. జస్ట్ ఎంజాయ్ వాటర్ వైబ్. ఏది ఏం లేదు నాన్న.
ఇప్పుడే మేడ్ ఆఫ్ ది విండ్స్ నుంచి బే ఆఫ్ ది విండ్స్కి అలా వెళ్తున్నాము. ఇట్లా మధ్యలో వచ్చిన బ్రిడ్జ్ ఉంటుంది. సో ఈ బ్రిడ్జ్ కింద ఫన్నీ స్టోరీ ఏంటంటే మీకు వాటర్ అయితే కనిపిస్తున్నాయి ఆల్మోస్ట్ 30 mph అంట. ఒకసారి పడితే ఇంకంతే జాగ్రత్త. సో నెక్స్ట్ ఇది అంత లోపల గడ్డి మా వైఫ్ చంపేసిన ఫొటోస్ అని ఇదిగో తీస్తాను. నెక్స్ట్ ఎంజాయ్ ద వ్యూస్ అండి. ఎక్కువ మాట్లాడుకోవట్లేదు ఈ వీడియోలో కూడా. తీసానులే పాండసీది రేపు సో కే ఆఫ్ ది విండ్స్కి ముందు ఒక చిన్న మూవీ లాగా వేశారండి. అదేంటంటే నయాగరా ఫాల్స్ స్టోరీ చెప్పారు. బాగుంది. మీరు అంటే నాట్ గ్రేట్ కానీ బట్ చూడొచ్చు. లిటిల్ బిట్ మోర్. సో ఇప్పుడే ఎంటర్ అవుతున్నాము కే ఆఫ్ ది విండ్స్కి. ఇక్కడ కూడా మనకి ఎల్లో ఫోన్ చేసి ఇస్తారు మనకి వాటర్లో తడవకుండా. సో నో నీడ్ టు వరీ. ఇది కూడా చాలా బాగుంది. చాలా ఫ్రెష్గా ఫీలింగ్ కానీ ఏరియా కానీ అట్మాస్ఫియర్ కానీ ఇది కూడా వచ్చింది. కే ఆఫ్ ది విండ్స్ అంతా వాటర్ ఫాల్స్ అంతా కూడా చాలా బాగుంది. ట్రై టు గెట్ ఇట్ యాజ్ మచ్ as possible. కానీ ఆ వాటర్ ఫ్లోన్ వల్ల క్రౌడ్ వల్ల ఎక్కువ సో బేసిక్గా నేను హోటల్ అనేది నాకు అమెక్స్ ప్లాటినం కార్డు ఉంది. నేను అందులో amextravel.com ద్వారా బుక్ చేశాను. ఎందుకంటే నాకు ఎవ్రీ $200 నాకు ఫ్రీ వస్తుంది. సో నేను అట్లా బుక్ చేశాను. టేక్ 90 days అండి. సో దట్స్ నేను టోటల్ పే చేసిన $220 అనుకుంటాను అరౌండ్. అందులో నాకు $200 నాకు వచ్చేస్తుంది ఫ్రీగా. ఐ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఇట్. డోంట్ ఫర్గెట్ టు టేక్ దిస్ పిక్చర్ అండి. చాలా ఫన్నీగా ఉంటుంది. యూల్ ఎంజాయ్ లాట్. చూపించుకుంటా అటువైపు చూపించుకుంటా. కనిపిస్తున్నాయి బిల్డింగ్స్. అది కెనడా. సో ఇదంతా నయాగరా ఫాల్స్ నైట్ వ్యూ అండి. సూపర్ ఉంది. దీనికోసం ఈ క్లిప్ కోసం మళ్ళీ హోటల్కి మధ్య వెనక్కి వచ్చాను నేను. చాలా బాగుంది నైట్ వ్యూ. సూపర్ ఉంది. ఇంకో ట్విస్ట్ ఏంటంటే మీకు ఇక్కడ నైట్ ఒక 2 minutesలో ఫైర్ వర్క్స్ స్టార్ట్ చేస్తారు. ఫైర్ వర్క్స్ చాలా బాగుంటుంది. ఫైర్ వర్క్స్ రియల్లీ గుడ్ అండి. కాకపోతే ఆ ఫైర్ వర్క్స్ అనేది కెనడా నుంచి రీసెంట్ నుంచి కాదు. చాలా లైటింగ్ కానీ రియల్లీ అమేజింగ్. నిజంగా స్ట్రెస్ ఫ్రీ అనేది ఉంటుంది. యూ కెన్ ఫీల్ ఇట్. అందరూ కూడా చాలామంది ఆ నైట్ లైటింగ్ కోసం వస్తారు ఆ ఫైర్ వర్క్స్ ఎంజాయ్ చేయడానికి. కాకపోతే ఎక్కువసేపు ఉండదు కానీ ఐ థింక్ 5 to 6 minutes అంతా ఉంది ఓవరాల్గా. ఎగ్జాక్ట్గా టైం కౌంట్ చేయలేదు కానీ సంథింగ్ లైక్ దట్. కానీ చాలా బాగుంటుంది. ఐ రియల్ ఎంజాయ్డ్ ఇట్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.